గంజాయి విక్రయిస్తూ తాగుతూ చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న 10 మంది నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. వారి వద్ద నుండి 1.5 కిలోల గంజాయి, 14,50,000 విలువ గల బంగారపు సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగిందని మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. సుమారు 10 మంది గంజాయి తాగడమే కాకుండా విక్రయిస్తూ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారని డీఎస్పీ తెలిపారు. ఒరిస్సా నుండి కొంతమంది వ్యక్తుల ద్వారా గంజాయిని ఒంగోలుకు తరలించి అక్కడి నుండి విడివిడిగా చిన్న చిన్న ప్యాకెట్లు చేసి విక్రయిస్తున్నారన్నారు. గంజాయి తాగిన మైకల్లో ఒంగోలు, సంతనుతలపాడు మండలాలకు చెందిన కొందరు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడుతున్నారన్నారు. ఇంకా 5గురు పరారీలోనే ఉన్నారని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. గంజాయి నివారణ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గంజాయి విక్రయించిన, తాగి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసును ఛేదించిన తాలూకా సీఐ విజయకృష్ణ, 2 టౌన్ సీఐ ఎం శ్రీనివాసరావు, సిసిఎస్ ఎస్ఐ సాంబశివరావును డీఎస్పీ అభినందించారు. పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ఎస్పీ గారు ఒక 4 ఆస్పెక్ట్స్లో ఆల్మోస్ట్ యుద్ధంలాగా చేస్తూ ఉన్నాం, డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఒకటి క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, రెండోది వచ్చేసి రోడ్ సేఫ్టీ, హెల్మెట్ వేరింగ్, మూడోది వచ్చేసి సైబర్ క్రైమ్, నాలుగోది వచ్చేసి యాంటీ డ్రగ్స్ అంటే ఇంక్లూడింగ్ గంజా, వార్ అగెనిస్ట్ గంజా. ఈ 4 ఆస్పెక్ట్స్లో కూడాను ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ 4 ఆస్పెక్ట్స్లోనూ డ్రైవ్ కండక్ట్ చేయటం జరుగుతూ ఉన్నది. అయితే గంజా విషయంలో మొదటి నుంచి కూడాను గవర్నమెంట్ కూడాను వెరీ సీరియస్గా ఉంది. అట్లాగనే డీజీ గారు కూడాను మాకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. దీనికోసం గవర్నమెంట్ కూడాను ఈగల్ అని చెప్పేసి స్పెసిఫిక్గా మళ్ళీ గంజా నిర్మూలన కోసమే అని చెప్పేసి ఒక యూనిట్ను కూడా ప్రారంభించడం జరిగింది, మీ అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు మా ఒంగోలు సబ్ డివిజన్కు సంబంధించి 5 చైన్స్ అని అంటే ప్రతి ఒక్కటి కూడాను మనకు సోర్సు ఒరిస్సా దాకా వెళ్ళి ఆగిపోతూ ఉంది. ఒరిస్సా దగ్గర నుంచి బిగిన్ అయ్యి మనకు కన్జ్యూమర్ దాకా ఇక్కడకు వస్తూ ఉంది. ఈ ట్రాన్స్పోర్టేషన్లో మొత్తం మనకు సోర్స్ కానీ, లేదు అని అంటే పెడ్లర్ కానీ, లేదు అని అంటే ట్రాన్స్పోర్టర్ కానీ, లాస్ట్కు చివరికి వచ్చేటప్పటికి కన్జ్యూమర్. ఈ విధంగా ఇన్ని దశలను దాటుకొని కన్జ్యూమర్ చేతికి వస్తూ ఉంది. ఇదంతా ఒక చైన్. ఇలాగా ఇప్పటి వరకు 5 చైన్స్ సబ్ డివిజన్ వైపు నుంచి 5 చైన్స్ కట్ చేయటం జరిగింది. దానివల్ల మనకు ఒంగోలు టౌన్ కానీ సరౌండింగ్ ఏరియాస్లో కానీ ఇది మనకు గంజా ఇన్ఫ్లో కూడాను తగ్గిందని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకోవచ్చు డిపార్ట్మెంట్ వైపు నుంచి. మొత్తం మీద కలెక్టివ్గా వచ్చినటువంటి సమాచారం మేరకు ఈరోజు మనం ఒక 10 మందిని ఈ విధంగా గంజాయి తీసుకురావటం కానీ, అంటే ట్రాన్స్పోర్టర్స్గా కానీ, లేదంటే వాళ్ళ పొజిషన్లో ఉండటం వల్ల కానీ, కొంతమంది ఇళ్లలో కొంతమంది కన్జ్యూమర్స్ ఉన్నారు, ట్రాన్స్పోర్టర్స్ కన్జ్యూమర్స్గా కూడా ఉన్నారు. ఇలా మొత్తం 10 మందిని ఈరోజు అరెస్ట్ చేయటం జరిగింది. ఈ 10 మందిలో కూడాను మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు కృపారావు అని చెప్పేసి ఒక చైన్ స్నాచర్ కూడా ఉండటం జరిగింది. ఆ చైన్ స్నాచర్స్ ఇతను వచ్చేసి సింగిల్ అఫెండర్ అనమాట. రేపల్లిలో 2, అట్లానే దాచేపల్లిలో 1, మనకు తాలూకా లిమిట్స్లో 1, ఇట్లా మొత్తం ఓల్డ్ గుంటూరు లిమిట్స్, ఇట్లా మొత్తం 5 అఫెన్సెస్లో కూడాను ఈరోజు అతని దగ్గర నుంచి మనం మొత్తం 145 గ్రాములు వెయిట్ ఉన్నటువంటి మొత్తం 5 గోల్డ్ చైన్స్ను కూడాను రికవర్ చేయటం జరిగింది. వీళ్ళు చేసేటటువంటిది ఏమిటనంటే వచ్చినటువంటి ఒరిస్సా నుంచి ఒకళ్ళు తీసుకురావటం, దాన్ని డిఫరెంట్ ట్రాన్స్పోర్టర్స్ ద్వారా డిఫరెంట్ ప్లేసెస్కు పంపించటం, పెడ్లర్స్ వీటన్నిటిని సేల్ చేయటం, కన్జ్యూమర్స్ను వాటిని వాడుకోవటం. కొంతమంది కన్జ్యూమర్స్ ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళు కన్జ్యూమ్ చేయటమే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఇంకొకళ్ళకు కూడాను 100-200 ఎడిషనల్గా బెనిఫిట్ చూసుకొని వాళ్ళకు కూడాను సేల్ చేయటం జరుగుతుంది. ఈరోజు వీళ్ళందరి దగ్గర నుంచి సుమారుగా 1.5-2 కేజీలు ఉన్నటువంటి గంజా కూడాను స్వాధీనం చేసుకోవటం జరిగింది. అట్లాగనే మనకు కన్జ్యూమర్స్ అని చెప్పాను, ఓన్లీ ఎక్స్క్లూజివ్గా కన్జ్యూమర్స్ అనమాట వీళ్ళు. అంటే వీళ్ళు పెడ్లర్స్ కాదు, ట్రాన్స్పోర్టర్స్ కాదు, కేవలం కన్జ్యూమ్ చేసేటటువంటి వాళ్ళు. వీళ్ళను కూడా ఒక 17 మందిని కూడాను
మనం అదుపులోకి తీసుకోవటం జరిగింది. వాళ్ళ అందరి దగ్గర నుంచి కూడాను 5 గ్రాములు 10 గ్రాములు ఉన్నటువంటి ప్యాకెట్స్ ఒక 300 గ్రాముల వరకు ఉన్నాయి. ఆ ప్యాకెట్స్ కూడాను స్వాధీనం చేసుకోవటం జరుగుతుంది. ముందు 1.5-2 కేజీలు గంజాయి ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడాను ఈరోజు కోర్టులో రిమాండ్ నిమిత్తం